ఐపీఎల్ 2025 సీజన్ను ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ప్రారంభించనుంది. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే తొలి మ్యాచ్లో ముంబై తమ టైటిల్ వేటను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. మార్చి 23న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. అతనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక మ్యాచ్ నిషేధం విధించడంతో చెన్నై సూపర్ కింగ్స్ తో జరగబోయే తొలి మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. అయితే గత సీజన్ లో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టుకు ఆశించిన ఫలితాన్ని అందించలేదు. అతని కెప్టెన్సీలో ముంబై చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అంతేకాకుండా 3 మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్ కు కారణమయ్యాడు. దాంతో రూల్స్ ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనికి 30 లక్షల జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్ లో ముంబై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో హార్దిక్ పాండ్యాపై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 లో తొలి మ్యాచ్ లోనే హార్దిక్ పాండ్యా నిషేధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ కు పాండ్యా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. హార్దిక్ పాండ్యా నిషేధం నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే చర్చ జోరుగా సాగుతున్నది. ఇక వెన్నుగాయం కారణంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ముంబైని ఎవరు కెప్టెన్ గా నడిపిస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టు సారథ్య బాధ్యతలు చేపడతాడా లేక సూర్యకుమార్ యాదవ్ కు అవకాశం ఇస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక టీ20 క్రికెట్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు మంచి రికార్డే ఉంది. అతని కెప్టెన్సీలో టీమిండియా 18 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి సిఎస్కే తో జరగబోయే మొదటి మ్యాచ్ లో ముంబై టీం కి కెప్టెన్ గా ఎవరు ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.